2 రోజులు పట్టింది బ్రో కోలుకోవటానికి. మన ఇండియా సిరీస్ ఊడిపోయిందంటే ఇప్పటికి నమ్మలేకపోతున్నాను తెలుసా. అది ఎవరి మీద? ఐర్లాండ్ మీద. ఆడింది ఎవరు? మన ప్లేయర్లు. మన వాళ్ళు ఏమన్నా ప్లేయింగ్ 11 ఏమన్నా చిన్న టీం వెళ్ళిందా, లేకపోతే చిన్న అండర్-19 టీం వెళ్ళిందా? కాదు, పెద్ద ప్లేయర్లు వెళ్ళారు. అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శివం దూబే, తిలక్ వర్మ. అయ్యమ్మ ఏంది ఇది? ఇలాంటివి కూడా జరుగుతాయా? ఇంకో అద్భుతం ఏంటో తెలుసా? 3 సంవత్సరాల తర్వాత మన టీమిండియా T20 సిరీస్ ఊడిపోయింది. 3 సంవత్సరాల తర్వాత. 3 సంవత్సరాల్లో ఏ సిరీస్ మనం ఓడిపోలేదు. కెప్టెన్సీ మార్పులు జరిగినాయి. సూర్యకుమార్ యాదవ్ని తీసేశారు. ఇంక ఇండియాకి సూర్యకుమార్ యాదవ్ ఆడకపోవచ్చు. శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. వచ్చి రాగానే పెద్ద షాక్ తగిలింది శ్రేయస్ అయ్యర్కి. అతను ఏం ఆడలేదు. ఇంకొక అద్భుతం, ఇది ఒక అద్భుతం, ఇవన్నిటికన్నా నెంబర్ 1 అద్భుతం ఇది. అసలు నాకు తెలిసి క్రికెట్ హిస్టరీలో ఎక్కడ వినుండ్రు మీరు. ఫర్ ది ఫస్ట్ టైం మన టీమిండియాలో 2 ఓపెనర్లు డక్అవుట్ అయ్యారు. 2 ఓపెనర్లు, అభిషేక్ శర్మ, సంజు శాంసన్, 2 కూడా డక్అవుట్ అయ్యారు. ఇది ఇంతవరకు క్రికెట్ హిస్టరీలో ఎక్కడ జరగలేదు. కావాలంటే మీరు గూగుల్ చేసుకోండి. ఇన్ని అద్భుతాలు జరిగితే ఇండియా ఊడిపోక ఏం చేసింది చెప్పండి. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే అప్పుడప్పుడు ప్రపంచంలో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. మన టైం బాగున్నప్పుడు చేయగలిగింది ఏం లేదు. చూద్దాం. ఇంగ్లాండ్ మ్యాచెస్ వస్తున్నాయి. ఫర్దర్గా దాని గురించి మనం మాట్లాడుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకుని టచ్లో ఉండండి. నాతో చెప్తాను ఇలాంటి ముచ్చట్లు బోల్డని.